అడవి పందులు పంటల్ని నాశనం చేసినట్లు 5 ఏళ్ల పాటు వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో రాష్ట్రానికి అప్పులిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పరిగెత్తడంతో పాటు అధికారులను పరుగులు తీయిస్తున్నా, నాయకులను భాగస్వాములను చేయిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ కాలనీలో గీత కార్మికుడు వాసు, దళితవాడలో వసంతమ్మ ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. దళితవాడలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం రామానాయుడుపల్లె వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ ప్రసంగించారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, పెన్షన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని, అమరావతిలో ఉంటున్న టెక్నాలజీ ద్వారా రాష్ట్రంలో ఎవరెక్కడ ఎలా పనిచేస్తున్నారో క్షణాల్లో తెలుసుకుంటున్నానని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇళ్ల వద్ద నుంచే ప్రజల సేవల్ని పొందవచ్చని సీఎం తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని, వారి ముఖాల్లో నవ్వు కనిపించలేదన్నారు సీఎం చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని, 12.9% వృద్ధి రేటు సాధించామన్నారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ను ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నామని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సీఎం చంద్రబాబు వివరించారు. ఆశా వర్కర్ల చిరకాల డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలకు ఆమోదముద్ర వేశారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలి, దానిపై వివిధ రాష్ట్రాల్లోని ఆశా వర్కర్లకు అందజేస్తున్న వేతనాలు, పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు తదితరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని తెలుస్తుంది. 30 ఏళ్ల పాటు సేవల్లో ఉన్న ప్రతి ఆశా కార్యకర్తకు గ్రాట్యుటీ కింద 1.50 లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. గ్రాట్యుటీ అమలు చేయాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు వారి డిమాండ్ను పరిగణలోకి తీసుకుని అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా గ్రాట్యుటీ చెల్లింపు మరే రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో లేదు. 2018లో వృత్తిరీత్యా వారికి అవసరమైన స్మార్ట్ ఫోన్లను అందించడం, ఏఎన్ఎంల నియామకంలో అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత, రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడం వంటి ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కల్పించారు. ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్య పెన్షన్కు కూడా అర్హత కల్పించారు. ఆశాలకు ఏపీ ప్రభుత్వం నెలకు 10,000 చొప్పున జీతం చెల్లిస్తుంది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. రాష్ట్రంలో రెడ్ బుక్ అమలు చేస్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. అనంతపురం నగరంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో శనివారం నిర్వహించిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆమె పాల్గొన్నారు. పరేడ్ పూర్తయిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించబోదని, అలాగని తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరు స్క్రిప్ట్ చదివినా అనుభవించేది రాజా అతనే కదా అని పోసానిని ఉద్దేశించి హోంమంత్రి వ్యాఖ్యానించారు. పోసాని మాటలను చూసి అయ్యో పాపం అనేవారిని ఒక్కరినైనా తీసుకురావాలని సవాల్ చేశారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని, మాజీ ఎమ్మెల్యే వంశీపై ఎన్ని కేసులున్నాయో అందరికీ తెలుసునన్నారు. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడతామంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదని, ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అనిత సూచించారు. కొన్ని కేసుల్లో నిందితులు దొరికినా శిక్ష పడేందుకు చాలా రోజులు పడుతుందనే అపోహలో ఉన్నారని, ఆ ఆలోచనను పోగొట్టి వారిలో భయం పుట్టేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసులకు సూచించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ను వైసీపీ గోడలకు పరిమితం చేస్తే తాము 450 కోట్లతో పూర్వ వైభవం తీసుకొస్తున్నామని చెప్పారు. అప్పా గ్రే హౌండ్స్ కు నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాగా శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి చేరబోతున్న ఎస్ఐలు నిష్పాక్షపాతంగా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. శిక్షణలో నేర్చుకున్నది విధి నిర్వహణలో పాటించాలని సూచించారు. కాగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలని శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరబోతున్న ఎస్ఐలకు డీజీపీ హరీష్ గుప్తా పిలుపునిచ్చారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో చేసిన ప్రమాణానికి అనుగుణంగానే ఉద్యోగ విరమణ పొందే వరకు పనిచేయాలని సూచించారు. ఇటీవల పలు పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసిన ఫైబర్నెట్ మాజీ చైర్మన్ చివిరెడ్డి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతో 3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్ ను ప్రణాళికబద్ధంగా రూపొందించిన శుభ పరిణామమని అన్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయకత్వం పట్ల తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. తక్కువ కాలంలోనే టీడీపీలో ప్రభుత్వంలో గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సార్ చంద్రబాబుకు రుణపడి
కట్టుబడి ఉంటాను. ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లోనూ మా సార్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతి కోసం చంద్రబాబుకు మద్దతుగా నిలవడం అభివృద్ధి కోరుకునే ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీరెడ్డి పేర్కొన్నారు. కడప రిమ్స్ లో నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి నానా ఆపసోపాలు పడ్డారు. గుండెలో నొప్పి అని ఒకసారి, కడుపు నొప్పి అంటూ ఇంకోసారి, క్యాన్సర్ కావచ్చునని మరోసారి వైద్యులను టెన్షన్ పెట్టారు. చివరకు పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తేల్చేశారు. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలాలతో దూషించిన కేసులో పోసానికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తనకు గుండెల్లో నొప్పి ఉందని శనివారం మధ్యాహ్నం జైలు సూపరింటెండెంట్ మల్రెడ్డికి తెలియజేశారు. వెంటనే పోసానిని రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీలో స్వల్ప తేడా ఉండడంతో కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ గుండెల్లో నొప్పిగా ఉన్నదంటే పరీక్షలు చేశారు. అంతా నార్మల్ గా ఉందని తేలింది. స్కానింగ్ లో కిడ్నీలో చిన్న సైజు రాయి ఉన్నట్లు గుర్తించారు. అది మాత్రలతో కరిగిపోతుందని వైద్యులు తెలిపారు. ఇటీవల క్యాన్సర్ ఉందని అనుమానంతో టెస్ట్ చేయించుకున్నానని మళ్లీ చెకప్ చేయాలనగా వైద్యులు టెస్టులు చేసి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తేల్చారు. ఇలా 3 గంటల పైగా పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉంచి వైద్య సేవలు అందించాల్సిన అవసరం లేదని వైద్యులు తేల్చడంతో తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. కడుపు నొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటే కడప రిమ్స్ కు తీసుకువెళ్లామని, అతనికి ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని వైద్యులు చెప్పారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కేవలం నాటకం ఆడారని విమర్శించారు. నోరుంది కదా అని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, అలా మాట్లాడినందుకే ఓ వ్యక్తి జైల్లో ఉన్నారని జనసేన పీఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ఈ నెల 14 నిర్వహించనున్నారు. సభ వేదిక ఏర్పాటుకు శనివారం అక్కడ భూమి పూజ చేశారు. కాకినాడ కుళాయి చెరువు కళాక్షేత్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ నిర్వహణకు 14 కమిటీలు వేశామని, ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రజాదరణను ఓర్చుకోలేక ఆయన్ను దూషించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని, ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి కూడా ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నామని పరోక్షంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అతడికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 2014లో జనసేన స్థాపించినప్పటి నుంచి పవన్ సొంత రెక్కలతో పార్టీని ముందుకు నడిపారన్నారు. ఆయన ఎప్పుడు రాజకీయ లబ్ధి కోసం పనిచేయలేదని, మానవత్వ నిజాయితీతో కూడిన ప్రయాణం మాత్రమే చేశారని ఆయన విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైనా కించపరిచేలా మాట్లాడితే జన సైనికులు, వీర మహిళలు ఖండించాలన్నారు. దానికి ప్రజలు ఆమోదించే భాషనే ఉపయోగించాలని సూచించారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు సమానమేనని, కలిసికట్టుగా పనిచేస్తేనే ఇంతటి ఘన విజయం సాధించామని చెప్పారు. పార్టీ గురించి పనిచేసిన అందరి గురించి పవన్ కళ్యాణ్ కు తెలుసునని, సరైన సమయంలో ఇవ్వాల్సిన గుర్తింపు ఇస్తారని నాదెండ్ల తెలిపారు. సభ నిర్వహణకు ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశామని, కమిటీలో పేర్లు లేకపోయినా ఆసక్తి ఉన్నవారు ఆ కమిటీలో కలిసి పనిచేయవచ్చని సూచించారు. కమిటీలోని సభ్యులంతా సమన్వయంతో పనిచేసి పిఠాపురం నియోజకవర్గ చిత్రాడలో 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ జనసేన పైనే ఉందన్నారు. నిష్కలంకమైన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆలోచన ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇసుక సహా ఇతర ఖనిజాల అక్రమ తవ్వకం, రవాణాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గనుల శాఖపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. 4 రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంతో పాటు ఆదాయం పెరిగిందని అధికారులు తొలుత సీఎంకు వివరించారు. ఇసుక రీచ్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా వంటి అంశాలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వివిధ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచే ఇసుక సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే ప్రైవేటు సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీని సరఫరా చేయాలన్నారు. తక్కువ మొత్తంలో వినియోగించుకునే వారి కోసం హైదరాబాద్కు 3 వైపుల ఇసుక స్టాక్ పాయింట్లను పెట్టాలని సీఎం సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చిన్న ఖనిజ బ్లాకుల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. నల్గొండలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల ఎదురుగా సీల్ తీయడం, సంబంధిత ఫారాలలో సంతకాలు తీసుకోవాలని చెప్పారు. అలాగే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోనే ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి
2-3 రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నందున 3 షిఫ్టుల్లో లెక్కింపు చేపట్టేందుకు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం బ్యాలెట్ బాక్సుల భద్రతను, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలిచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా తలపడడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వనపర్తిలో ఇవాళ సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను దగ్గరుండి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి వనపర్తికి వస్తున్న సందర్భంగా బాల్యమిత్రులు, చదువు చెప్పిన గురువులు, ప్రజలు సీఎంకు ఘన స్వాగతం పలకనున్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బాల్యమిత్రులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతరం బహిరంగ సభలో పాల్గొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వనపర్తితో విడదీయలేని బంధం ఉందని చిన్ననాటి మిత్రులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నయ్య భూపేష్ రెడ్డి వృత్తిరీత్యా తన తమ్ములతో కలిసి తన ఇంట్లో అద్దెకు ఉండేవారని పార్వతమ్మ తెలిపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం పార్వతమ్మ ఇంటికి వెళ్లి పాత రోజులు గుర్తు చేసుకోనున్నారు. సీఎం హోదాలో తన ఇంటికి వస్తుండటంతో పార్వతమ్మ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. పాలనా వైఫల్యాలు, పార్టీలో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కేంద్రాన్ని బదనం చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. అసహనం, బాధ్యత రాహిత్యంతో రేవంత్ చేసిన ఆరోపణలు చేసిన ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, రేవంత్ పై అసంతృప్తి ఆయన మాటల్లో స్పష్టమవుతుందని పేర్కొన్నారు. తనను బీజేపీనో బ్లాక్ మెయిల్ చేయడం లేదా బెదిరించినంత మాత్రాన ఆయనపై వచ్చిన వ్యతిరేకత తగ్గిపోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే కొన్ని పథకాలు అమలు చేయలేకపోయామని కిషన్ రెడ్డి ఆరోపించారు. 10 ఏళ్లలో తెలంగాణలో కేంద్రం అమలు చేసిన సుమారు 10 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు సంబంధించి 2 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చానని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సహాయంతో సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీని గుర్తించారు. 2 వేర్వేరు చోట్ల 4 చొప్పున ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. అయితే వీరంతా ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని తెలుస్తోంది. 8 మందిని గుర్తించిన పెద్ద మొత్తంలో బురద పేరుకుపోవడంతో వారిని బయటకు తేవడం సమస్యగా మారింది. 8 మంది ప్రాణాలతో ఉండడంపై ఆశలు తక్కువగా ఉన్నాయని, తాము వారంతా బతికి ఉన్నారని భావిస్తూ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. చిక్కుకుపోయిన వారిలో 4 టన్నెల్ బోరింగ్ మిషన్ బయట భాగంలో, మరో 4 టీఎంసీ కింద భాగంలో ఉన్నట్లు గుర్తించారు. శనివారం తోవలపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రి జూపల్లి సమీక్ష జరిపారు. సహాయక చర్యలో చాలా పురోగతి సాధించామని, ఆదివారం రాత్రి వరకు 4 తర్వాత రోజుల్లో టన్నెల్ కింద చిక్కుకుపోయిన 4 బయటకు తీసుకొస్తామని జూపల్లి పేర్కొన్నారు. టీబీఎం కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక అక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించాకే మిగతా 4 బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. టీబీఎం వద్ద 24 ఫీట్ల మేర బురద మట్టి ఉందని, అది 450 అడుగుల మేర ముందుకు వచ్చిందని జూపల్లి వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, మంత్రి పదవికి ఒకవేళ నా కులమే అడ్డొస్తే రాజీనామా చేస్తా, బీసీలో ఎవరు నిలబెట్టినా గెలిపిస్తానని అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6 మంత్రులుగా ఉండేవారని, ఇప్పుడు ఒక్కరు కూడా లేరని చెప్పారు. రాష్ట్రంలో 48% ప్రజలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నారని, కార్యకర్తల మనోభావాలను కూడా గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు. పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడ్డ వారికి గుర్తించాలని, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారిని గౌరవించాలే గాని మంత్రి పదవులు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు. పార్టీ లైన్ దాటబోనని, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకే తాను మాట్లాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలతో పార్టీ విధానాలను ఉల్లంఘించడం, ఇందుకు సంబంధించి పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తీన్మార్ మల్లన్న కులగణన సర్వే సహా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో పాటు ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన తీరుపై పార్టీ నాయకత్వానికి పలు ఫిర్యాదులందాయి. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి వారం రోజుల్లో ఫిబ్రవరి 12లోగా రాతపూర్వకంగా సమాధానం చెప్పాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి ఆదేశించారు. అయితే ఫిబ్రవరి నెలాఖరు దాకా మల్లన్న నుంచి కమిటీకి ఎలాంటి సమాధానం అందలేదు. అంతేకాకుండా షోకాజ్ నోటీసును ఖాతరు చేయకుండా ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై విమర్శలను మల్లన్న కొనసాగించారు. దీనిని తీవ్రంగా పరిగణించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంటూ చిన్నారెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా సహించేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో మీరు చేసే ప్రార్థనలు ఫలించాలని, అల్లా దయతో అందరికీ మంచి జరగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శుక్రవారం నెలవంక కనిపిస్తాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. తాజాగా నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. నందిగామ డివిజన్లో వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ విలువైన బంగారం, నగదు కాపాడుకోవాలి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అవకాశం ఉన్నవారు ఇళ్లలో బంగారం ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లోనే భద్రపరుచుకునే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో 3 ఇళ్లలో, నందిగామ మండలం లింగాలపాడులో 1 ఇంట్లో, చంద్రలపాడు మండలం కాండ్రపాడులో 2 ఇళ్లలో తాళాలు పగలగొట్టి బంగారు నగలు, నగదు చోరీ చేశారు. గత 15 రోజులు వరుసగా ఎక్కడో ఒక చోట ఈ తరహాలో నేరాలు జరుగుతున్నాయని దొంగలను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. దీనిపై స్థానికంగా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. బీసీ విద్యార్థులకు మెడికల్ విద్య దూరం చేసేలా పాలకులు కుట్ర చేస్తున్నారని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ప్రతి ఏటా 300 మంది మెడికల్ విద్యార్థులకు పీజీ సీట్లు దక్కనీయకుండా అన్యాయం చేశారన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్లతో కలిసి జస్టిస్ ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ 2013 నుంచి నేటి వరకు ఓపెన్ కేటగిరీలోని పీజీ మెడికల్ సీట్లలో మెరిట్ ఆధారంగా కాకుండా ఎవరు ఎక్కడ డబ్బులు ఇస్తున్నారో వారికి సీట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మెడికల్ విద్యార్థులకు ఫీజు ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. దీనివల్ల బీసీ వైద్యులు స్పెషలిస్టులు కాకుండా మిగిలిపోతున్నారని అన్నారు. ఈ అంశంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సీట్ల కేటాయింపులో 550 జీవోను అమలు చేయాలని మరోసారి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిందని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. పీజీ వైద్య విద్య సీట్లలో 550 జీవో అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. ఏపీలో అమలవుతున్న జీవో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. వెంటనే ఈ జీవోను అమలు చేసి బీసీ మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. అన్యాయంపై బీసీ మేధావులను పిలిపించి చర్చించాలని కోరారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నారని, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయనను కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాళోజీ యూనివర్సిటీ వీసీగా ఎస్సీ, ఎస్టీ, బీసీల వ్యక్తిగా నియమించాలని ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలతో అటవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లి కొండ కోణాల్లో వెలిసిన శ్రీ కైలాస క్షేత్రం. గతంలో ఈ ఆలయానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఒకసారి ఈ క్షేత్రానికి ఎన్టీ రామారావు వచ్చి వెళ్లారు. అప్పట్లో పీఠాధిపతి తిరుపతి స్వామి అభ్యర్థనతో శ్రీ కైలాస క్షేత్రానికి బస్సును ఏర్పాటు చేశారు. పెనుకొండ నుంచి శ్రీ కైలాస క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. ప్రయాణికుల రద్దీ తగ్గడంతో ఆర్టీసీ బస్సులను గతంలో నిలిపివేశారు. శ్రీ కైలాస క్షేత్రానికి విచ్చేసే భక్తులకు బస్సు లేకపోవడం తీవ్ర అసౌకర్యంగా మారింది. శ్రీకైలాసగిరి భువనేశ్వరి సమేత నాగలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఇబ్బందిగా మారింది. శ్రీ కైలాస క్షేత్రానికి బస్సు సౌకర్యం కల్పించి పునర్వైభవం తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ పీఠాధిపతి తిరుపతి స్వామి కోరారు. సత్వరమే ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రతిరోజు పెనుకొండ నుంచి కియా, గొందిపల్లి, శ్రీకైలాసం మీదుగా ధర్మవరంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సేవలు నడపాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి వేడుకలలో భాగంగా ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తెప్పోత్సవం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తెప్పోత్సవంలో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. కురవి శివారులోని పెద్ద చెరువులో నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమంలో భాగంగా హంస వాహనాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన హంస వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలకు తెప్పోత్సవం నిర్వహించారు. స్వామివారి తెప్పోత్సవ వేడుకలు తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి తెప్పోత్సవ వేడుకలను కన్నులారా వీక్షించి భక్తి భావంతో పులకించిపోయారు. మహాశివరాత్రి వేడుకలు భాగంగా రేపు స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కేరళలోని కొచ్చిలో కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఆశా వర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. న్యాయపరమైన తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆ రాష్ట్ర సచివాలయం ముందు ఫిబ్రవరి 10 నుంచి ఆశా వర్కర్లు చేపడుతున్న నిరసనలకు కాంగ్రెస్ సంఘీభావం ప్రకటించింది. నేపథ్యంలో భారీ సంఖ్యలో ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు కట్టంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని దాటేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఆశా వర్కర్లు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆశా వర్కర్లపై పోలీసులు వాటర్ కెనాల్
ఆయుధాలను ప్రయోగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కాంగ్రెస్ కార్యకర్తలు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు మీద బైఠాయించి కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయొద్దని ఆదేశాలు జారీ చేసింది. నిర్ణయం మార్చి 31 తర్వాత అమల్లోకి వస్తుందని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం అధికారులతో భేటీ అనంతరం తెలిపారు. ఢిల్లీలో కాలుష్య కట్టడికి కంకణబద్దులై ఉన్నాం. 15 సంవత్సరాలు పైబడిన వాహనాలు గుర్తించడానికి పెట్రోల్ బంకుల్లో గ్యాడ్జెట్లు ఏర్పాటు చేస్తాం. గడువు దాటిన వాహనాలను అవి గుర్తిస్తాయి. వాటికి పెట్రోల్, డీజిల్ ఉండదు. ఈ ఆంక్షలకు సంబంధించి ప్రతిపాదనలను కేంద్ర పెట్రోలియం శాఖకు పంపిస్తామని మంత్రి పేర్కొన్నారు. జాతుల మధ్య వైరంతో 2 ఏళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్లో భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజల స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా అధికారులను అమిత్ షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డిజిగ్నేటెడ్ ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా ఫెన్సింగ్ వర్క్ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, మాదక ద్రవ్యాల బెడదలేని రాష్ట్రంగా మణిపూర్ను తీర్చిదిద్దాలని, డ్రగ్స్ ట్రేడ్ నెట్వర్క్ను సమూలంగా నిర్మూలించాలని హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు. నార్త్ ఎవెన్యూలో జరిగిన కీలక సమావేశంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలిటరీ అధికారులు హాజరయ్యారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం అక్కడి పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి. మణిపూర్లో 2023 మేలో మెయితీ, కుకీ జాతుల మధ్య తలెత్తిన వైరం తీవ్రమైన హింసాకాండకు దారితీయడంతో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రులయ్యారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. శాంతి నెలకొల్పే చర్చల్లో భాగంగా ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను వారం రోజుల్లోగా అప్పగించాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఫిబ్రవరి 20న విజ్ఞప్తి చేశారు. వారం రోజుల వ్యవధిలో 300 మంది పైగా ఆయుధాలను ప్రజలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ స్థానాలు ఖరారు చేసుకున్న భారత్, న్యూజిలాండ్ జట్టు ఆదివారం తలపడనున్నాయి. ఇరు జట్లు తిరుగులేని ఫామ్ లో ఉండడంతో మ్యాచ్ రంజుగా సాగడం ఖాయం. ఇక మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్ గా నిలుస్తోంది. నాకౌట్ కు ముందు జరుగుతున్న ఈ పోరు ద్వారా స్పిన్నర్లపై తమ ఆట తీరును మరింత మెరుగుపరుచుకోవాలని భారత బ్యాటర్లు భావిస్తున్నారు. అలాగే రిజర్వ్ ఆటగాళ్లకు ఈ మ్యాచ్ లో అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం యోచిస్తుంది. టీమిండియా బ్యాటర్లు స్పిన్నర్లను అంత సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కివీ స్టార్ స్పిన్నర్లు శాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిపన్లను ఎలా ఆడుతున్నారన్న ఆసక్తికరం. కీపర్ పంత్ నెట్స్లో శనివారం తీవ్రంగా శ్రమించడం చూస్తే అతడు తుది జట్టులో ఉంటాడని భావిస్తున్నారు. అలాగే సుందర్ కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, జడేజా ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా నిలుస్తున్నారు. భారీ స్కోర్లతో ఊపు మీదున్న కేన్ విలియమ్సన్, యాంగ్, లేదం, కాన్వే, రచిన్ మన స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.